దసరా సందర్భంగా ఫస్ట్ డే బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి చాలా మంది భక్తులు కూడా పోటెత్తుతూ ఉన్నారు. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో స్వయంగా భక్తులను అడిగి తెలుసుకుంటున్నారు. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, స్వయంగా భక్తులు ఏమంటున్నారు? అమ్మ, ఏర్పాట్ల గురించి మీరే చెప్పాలి. ఇప్పుడే భక్తులతో తిరిగి మాట్లాడి వచ్చాను. అందరూ చాలా చక్కగా ఉంది, బాగా ఉంది అని చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే దాదాపుగా 15,000 మంది వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్ళారు. అందరూ అన్ని బాగున్నాయని చెప్తున్నారు. స్పీడ్గా వెళ్తున్నాయి క్యూ లైన్స్ చూసుకుంటే. ఇప్పుడు 12 గంటలకి అక్కడ మహారతి కాబట్టి ఇప్పుడు ఆగి ఉంది, లేకపోతే కంటిన్యూస్గా వెళ్తూ ఉంది. ప్రస్తుతానికైతే అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి. మనం ఎలా అనుకున్నాం అదే ప్రకారం జరుగుతూ ఉంది. ఇంకా వచ్చే 11 రోజులు కూడా ఇలాగే మనం కానీ చేస్తే చాలా చక్కగా మంచి సంతృప్తి వస్తుంది. ఎలాగైతే సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనుకుని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించారో అలాగే అదే ప్రకారం ఇప్పుడు ఏర్పాటు జరిగాయో సో ఆ టార్గెట్ అయితే మనం చేరుకోగలుగుతాము. భక్తులు ఏమంటున్నారు సార్? స్వయంగా మీరు ఏం చెప్పారు? వాళ్ళు మీ సమాధానం చాలా బాగుందని చెప్తున్నారు. ఒకటి టైము, ఇప్పుడు చూడండి వినాయక టెంపుల్ నుంచి ఇక్కడ వరకు ఎంత టైం పడింది? 15 నిమిషాలే సార్ అంటున్నారు. అంటే ఎక్కడైనా ఆగిందా, ఎక్కడైనా ఇబ్బంది అయిందా అంటే ఎక్కడ లేదంటున్నారమ్మా. సో దట్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. చెప్తున్నారు సార్ 2 గంటల టైం పడుతుంది, చిన్నపిల్లలు కొంచెం వృద్ధుల్ని ఆపేస్తున్నారు పోలీసులు అని చెప్పి ఎక్కించుకోకుండా. ఇలాంటి సమస్యలు మాకు మేము స్వయంగా మాట్లాడినప్పుడు తెలిసింది. సో దానికి ఏం అటువంటి దానికి ఇబ్బంది లేకుండా ఒకటి వినాయక గుడి, ఇంకొకటి టోల్ గేట్ దగ్గర స్పెషల్ బస్సు అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా పెట్టున్నాము. వృద్ధులు, వికలాంగులు, ఈవెన్ గర్భిణీస్తులు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి సపరేట్గా తీసుకొని బండిలో ఎక్కించుకొని తీసుకొస్తున్నాము. అక్కడ ఉన్న ఫెసిలిటీ వాడుకోవాలి, అదొకసారి చెప్పండి అందరికీ. సో స్వయంగా కలెక్టర్ పరిశీలిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా కింద నుండి వినాయకుడి గుడి నుండి వచ్చేటప్పుడు అక్కడ ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఉంటాయి. దానికి సంబంధించి అక్కడ డీటెయిల్స్ ఉంటే పోలీసు వారిని అడిగితే చెప్తారు. సో వాళ్ళు వృద్ధులు, వికలాంగులు అక్కడ స్వయంగా బస్సు ఎక్కితే అక్కడి నుంచి పైదాకా కూడా వచ్చేయచ్చు అని కూడా జిల్లా కలెక్టర్ మెన్షన్ చేయడం జరుగుతుంది. కెమెరామెన్ లక్ష్మణ్ తనాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.